వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోకస్. జూబ్లీ హిల్స్ లో ఓటర్లు కాంగ్రెస్ కి జై కొట్టారా? బీహార్ మళ్ళీ ఎన్డీఏదేనా? మహాగఠబంధన్ కూటమికి 100 లోపేనా? పీకే పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవబోతోందా? జన్సురాజ్ ఎంఐఎంలు ఓట్లను చీల్చాయా లేదా? ఏ ఎగ్జిట్ పోల్ ఏం చెప్తోంది? పక్కాగా నిజం అవబోతున్నాయా? 14న ఎవరి జాతకం ఎలా ఉండబోతోంది? ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ఖాతాలో పడబోతోంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఇదే విషయాన్ని చెబుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన పోర్లో కాంగ్రెస్ కు కలిసొచ్చిన అంశాలేంటి? బీఆర్ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా లేదా? ఏ సర్వే ఏం చెప్తోంది? ఎవరికి ఎంత శాతం ఓట్లు వస్తాయని తేల్చాయి? సర్వేలపై ప్రధాన పార్టీల రియాక్షన్లు ఎలా ఉన్నాయి? జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కే జై కొట్టారా? బీహార్ మళ్లీ ఎన్డీఏదేనా? కూటమికి 100 లోపేనా? పీకే పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితమా? ఏ ఎగ్జిట్ పోల్ ఏం చెప్పింది? ఎగ్జాక్ట్లీగా నిజమవుతాయా? 14న ఎవరి జాతకం ఎలా ఉండబోతోంది? హోరాహోరీగా సాగిన జూబ్లీ హిల్స్ లో గెలిపెవరదనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి కూడా 50% లోపే పోలింగ్ నమోదవడంతో పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ అభివృద్ధి హామీలు వర్కౌట్ అవుతాయా? గులాబీ సెంటిమెంట్ ఫలిస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది. బైపోల్లో సగానికి సగం మంది ఓటర్లు ఓటు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపలేదు. దీంతో 50% లోపే పోలింగ్ నమోదవడంతో ఎవరి అంచనాలు నిజం కాబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తుండగా సర్వేలు మాత్రం కాంగ్రెస్ కే జై కొడుతున్నాయి. జూబ్లీహిల్స్ జంగ్లో కాంగ్రెస్ దే గెలుపు అని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. దాదాపు అన్ని సర్వేలు ఆ పార్టీకే పట్టం కట్టాయి. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం కాంగ్రెస్ కు 46% ఓటింగ్ ఇచ్చింది. బీఆర్ఎస్ కు 41% ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది. బీజేపీకి కేవలం 6% ఓటింగ్ వస్తుందని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. స్మార్ట్ పోల్ అనే సంస్థ సైతం కాంగ్రెస్ కు జై కొట్టింది. 48% ఓటింగ్ వస్తుందని తెలిపింది. బీఆర్ఎస్ కు 42.1% ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది. ఇక పీపుల్స్ పల్స్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. అధికార పార్టీకి 48% ఓటింగ్ ఖాయంగా కనిపిస్తోందని చెబుతోంది. బీఆర్ఎస్ కు 41% ఓటింగ్ రావచ్చని పీపుల్స్ పల్స్ తెలిపింది. బీజేపీకి 6% ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది. పబ్లిక్ పల్స్, జన్మైన్, హెచ్ఎంఆర్ ఎగ్జిట్ పల్స్ కూడా కాంగ్రెస్ దే విజయమంటున్నాయి. హెచ్ఎంఆర్ సర్వే కాంగ్రెస్ కు 48.3%, బీఆర్ఎస్ కు 43.18%, బీజేపీకి 5.84% ఓట్లు లభించే అవకాశం ఉందని తేల్చింది. ఓవరాల్ గా చూస్తే అన్ని సంస్థలు కాంగ్రెస్ కు జై కొట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ పక్షాన నవీన్ యాదవ్, బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక పోలింగ్ ఉదయం కాస్త హుషారుగానే ప్రారంభమైంది. కానీ మధ్యాహ్నం సమయానికి కాస్త మందగించింది. చివరి వరకు ఓటింగ్ మందకొడిగానే సాగింది. దీంతో పోలింగ్ ముగిసే వరకు 48.47% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ఛాలెంజ్గా తీసుకున్నప్పటికీ పోలింగ్ శాతంలో మార్పు కనిపించలేదు. ఎప్పట్లాగే బస్తీల్లో జనం తప్ప బిల్డింగుల్లో ఉన్న ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. 4,01,000కి పైగా ఓటర్లుంటే అందులో కనీసం 50% మంది కూడా ఓటేయలేదు. పురుషులు 47.59% మంది వచ్చి ఓట్లు వేగా మహిళలు 48.95% వేసినట్లు అధికారులు చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 47.58% ఓటింగ్ నమోదైంది. అంతకుముందు ఎన్నికలు అంటే 2018లో 45.61% ఓటింగ్ నమోదైంది. తెలంగాణ వచ్చాక జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2014లో 56.85% నమోదైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో 52.8% పోలింగ్ నమోదైంది. ఆ ఏడాది తప్ప ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గెలుస్తూ వచ్చారు. ఆయన అకాల మరణంతో ఇక్కడ ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఆయా పార్టీల్లోని హేమాహేమీల ప్రచారంతో హోరెత్తిపోయింది. వ్యక్తిగత విమర్శలతో యుద్ధాన్ని తలపించింది. ఇక అధికార పార్టీ నుంచి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా క్యాంపెయిన్ చేశారు. దీంతో ఈ నియోజకవర్గం నుండి రాజకీయ పరిణామాలు, ఓటర్లిచ్చే తీర్పుపై 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇక్కడ 3 అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉంది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన ఎంఐఎం ఈసారి పోటీలో లేదు. వారి మద్దతు కాంగ్రెస్కున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారు. ఇప్పుడు వారి ఓట్లు ఎటుపడ్డాయో అన్న ఉత్కంఠ
కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల్లో ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏ బూత్లో కూడా రీపోలింగ్ లేకుండా పక్కా ఏర్పాట్లతో ప్రక్రియను అధికారులు పూర్తి చేశారని తెలిపింది. పలు ప్రాంతాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య కాసేపు వాగ్వాదాలు మినహా ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం లేకుండా పోలింగ్ ప్రక్రియ సాగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు మినహా ఎక్కడా శృతిమించిన ఘటనలు లేవు. ఎగ్జిట్ పోల్స్ పక్కన పెడితే విజయం ఎవరిదా అన్న ఉత్కంఠ మాత్రం 14 వరకు కొనసాగనుంది. ఓటింగ్ శాతం పెద్దగా లేకపోయినా ఎవరికి వాళ్లు తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తే ఎవరి జాతకమేంటో తేలిపోనుంది. అంతవరకు ఎవరి ధీమా వాళ్లదే అన్నట్లుగా ఉంది పరిస్థితి. 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అదే రోజు మధ్యాహ్నానికి విజేతపై క్లారిటీ రాబోతోంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై భారీ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. దాదాపు 500 కోట్ల రూపాయల బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గెలుపుతో పాటు మెజార్టీపై కూడా బెట్టింగ్లు వేస్తున్నట్లు టాక్. బీహార్లో మరోసారి ఎన్డీఏ కూటమిదే విజయమని మెజారిటీ పోల్స్ అన్ని అంచనా వేశాయి. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 130 నుంచి 150 సీట్లు గెలుచుకుంటుందని మెజార్టీ సర్వేలు తేల్చేశాయి. మహాగఠబంధన్ కు వచ్చే సీట్లు 100 లోపే ఉంటాయని చెబుతూ ఉన్నాయి. ఇక ప్రశాంత్ కిషోర్ కు చెందినటువంటి జన్సురాజ్ ప్రభావం అంతంత మాత్రమే అని స్పష్టం చేస్తున్నాయి. బీహార్లో మరోసారి ఎన్డీఏ కూటమిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఎన్డీఏ కూటమికి తిరుగు ఉండదని, బంపర్ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు అంచనా వేశాయి. నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారని, మరో ఛాన్స్ ఉండదని చెబుతున్నాయి. 130 నుంచి 150 సీట్లు గెలుచుకుంటుందని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి. మహాగఠబంధన్కు వచ్చే సీట్లు 100 లోపు ఉండే అవకాశం ఉందని సర్వే సంస్థలు తెలిపాయి. ఇక ప్రశాంత్ కిషోర్ కు చెందిన జన్సురాజ్ ప్రభావం అంతంత మాత్రమే అని స్పష్టం చేస్తున్నాయి. ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని తేల్చాయి సర్వేలు. మెజార్టీ సర్వేలన్నీ ఎన్డీఏకే పట్టం కట్టాయి. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని తేల్చాయి. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో 122 మ్యాజిక్ ఫిగర్. ఎన్డీఏ కూటమికి 145 నుంచి 160 సీట్లు వస్తాయని దైనిక్ భాస్కర్ సర్వేలో వెల్లడైంది. మహాగఠబంధన్ 73 నుంచి 91 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఇతరులకు 3 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటోంది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఎన్డీఏ కూటమికే జైకొట్టింది. 130 నుంచి 138 సీట్లు వస్తాయని లెక్కలేసింది. ఎంజీబీకి 100 నుంచి 108 సీట్లు వస్తాయని చెప్పింది. ఇతరులు కేవలం 3 నుంచి 5 సీట్లు సాధిస్తారని అంచనా వేసింది. మ్యాట్రిజ్ సర్వే బీజేపీ జేడీయూ కూటమికే పట్టం కట్టింది. 147 నుంచి 167 సీట్లు సాధిస్తుందని తేల్చింది. మహాగఠబంధన్ 70 నుంచి 90 సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పింది. ఎన్డీఏకు 133 నుంచి 159 సీట్లు వస్తాయని పీపుల్స్ సర్వే ఎక్స్పెక్ట్ చేసింది. ఎంజీబీకి 75 నుంచి 101 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పీపుల్స్ సర్వేలో వెల్లడైంది. పీపుల్స్ ఇన్సైట్ సర్వేలో ఎన్డీఏకు 133 నుంచి 148 సీట్లు వస్తాయని తేలింది. ఎంజీబీకి 87 నుంచి 102 సీట్లు, జేఎస్పీకి 2, ఇతరులు 6 సీట్ల వరకు సాధించవచ్చని చెప్పింది. జేవీసీ సర్వేల్లో ఎన్డీఏ 135 నుంచి 150 సీట్లతో మరోసారి అధికారం సాధిస్తుందని తేల్చింది. ఎంజీబీ 88 నుంచి 103 సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. ఇలా ఏ సర్వే చూసినా ఎన్డీఏ వైపు మొగ్గు కనిపిస్తోంది. అధికార పక్షానికి మెజార్టీ మార్క్ 122 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని దాదాపు అన్ని సర్వేలు అంచనాకు వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ అంతగా ప్రభావం చూపలేదని అంటున్నాయి. కింగ్ మేకర్ కాదు, సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని చెబుతున్నాయి. ఇతర పార్టీల పరిస్థితి కూడా ఇంచుమించు అదే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చాయి. ఎంతో కాలంగా అధికారం లేక విలవిలలాడుతున్న కాంగ్రెస్ ఆర్జేడీలకు మరోసారి నిరాశ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. చాలా ఎగ్జిట్ పోల్స్ షాకిచ్చేలా ఉన్నాయి. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కల మరోసారి నిరాశగా మిగిలే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎన్నో అంచనాల మధ్య ప్రశాంత్ కిషోర్ పెట్టిన జనసురాజ్ పార్టీకి ఘోర వైఫల్యం తప్పేలా లేదని సర్వేలంటున్నాయి. నిజానికి ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం ఆయా సంస్థల అంచనాలు మాత్రమే. ఇవి కొన్నిసార్లు నిజం కావచ్చు, కొన్నిసార్లు పూర్తి భిన్నమైన ఫలితాలు కూడా రావచ్చు. గతంలో చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఈసారి ఎలా ఉంటాయోననే డౌట్ లేకపోలేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల కన్నా మెరుగైన ఫలితాలుంటాయని ఎన్డీఏ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్డీఏ ఓటింగ్ షేర్ కూడా 50% దగ్గరలో ఉంటుందని అంటోంది. 3/2 మెజార్టీతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని బీహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ పై ఫుల్ హ్యాపీగా ఉంది బీజేపీ. మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం రిపీట్ అవుతుందని చెబుతోంది. బీహార్ ప్రజాస్వామ్యానికి మాతృభూమి. 2020లో 57% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి మొదటి దశ ఎన్నికల్లో 65%, రెండో దశలో దాదాపు 68% మంది ఓట్లు వేశారు. ఇది బీహార్లో బంధుప్రీతి, వంశపారంపర్య రాజకీయాలను ప్రజలు తిరస్కరించడాన్ని చూపిస్తుందని బీజేపీ అంటోంది. ప్రధాని మోడీ, సీఎం నితీష్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన నాయకులపై
ప్రజలు తమ విశ్వాసాన్ని ఉంచారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే ఫలితాలను చూపిస్తున్నాయని చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ గురించి తాము పట్టించుకోమని ఎగ్జిట్ పోల్స్ పై మహాగఠబంధన్ కూటమి అంటోంది. తమదే విజయమని ఆ కూటమి నేతలు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ గురించి ఏం మాట్లాడబోమని మహాగఠబంధన్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గతంలో ఎగ్జిట్ పోల్స్ తప్పు అని నిరూపితమయ్యాయని, భవిష్యత్తులోనూ అవి తప్పు అని నిరూపించబడతాయని ఆర్జేడీ నేతలు అంటున్నారు. నవంబర్ 14న మహాగఠబంధన్ కూటమి తేజస్వి యాదవ్ భారీ ఓట్ల మెజార్టీతో గెలుస్తారని పూర్తి నమ్మకం ఉందంటున్నారు. వాస్తవ ఫలితాలు ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఉంటాయని, ఎక్కడైనా పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటే అక్కడి ప్రస్తుత ప్రభుత్వం గద్దె దిగుతుందని అర్థమని చెప్పుకొస్తున్నారు. తేజస్వి యాదవ్ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఆర్జేడీ కూటమి నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. నవంబర్ 6న 121 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరిగింది. 20 జిల్లాల పరిధిలోని 122 సీట్లకు మంగళవారం పోలింగ్ జరిగింది. ఈ విడతలో 3,70,00,000 మంది ఓటర్లకు గాను పోలింగ్ ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో 68.79% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు బీహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వినోద్ సింగ్ గుంజియాల్ తెలిపారు. తొలి విడతలోనూ 65.08% భారీ పోలింగ్ రికార్డైంది. మొత్తంగా 2 దశల్లో కలిపి సుమారు 66.9% పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 9.6% ఎక్కువ పోలింగ్ నమోదైనట్లు ఈసీ అధికారులు చెప్పారు. కటియార్లో అత్యధికంగా 78.39%, కిషన్ గంజ్లో 77.91%, పూర్నియాలో 75.87%, పశ్చిమ చంపారణ్లో 70.75% పోలింగ్ రికార్డైనట్లు తెలిపారు. ఈసారి ఎక్కడా పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్తో తరలించలేదని, రోడ్డు మార్గాల్లోనే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని సీఈఓ గుంజియాల్ చెప్పారు. ఈవీఎంలను తరలించే అన్ని వాహనాలకు జీపీఎస్ అమర్చామని, వాటిని ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేశామని అంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైంది. 2000లో 62.57% నమోదు కాగా ఇప్పటి వరకు ఇదే గరిష్టం. లోక్సభ ఎన్నికల విషయానికొస్తే 1998లో అత్యధికంగా 64.6% పోలింగ్ నమోదైంది. తాజాగా అన్ని రికార్డులను బ్రేక్ చేసి గరిష్ట పోలింగ్ శాతం నమోదు చేసుకుంది. ఈసారి ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లు రికార్డు క్రియేట్ చేశారు. 2 విడతల్లోనూ భారీగా మహిళలు ఓటేసేందుకు క్యూ కట్టారు. దీంతో ఈసారి ఫలితాల్లో మహిళా ఓటర్లదే కీరోల్ అనే టాక్ వినిపిస్తోంది. వాస్తవంగా ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా చాలా ఓట్లను తొలగించింది. అందులో వివిధ కారణాలతో పురుషుల కంటే మహిళా ఓట్లనే ఎక్కువగా తీసేశారు. అయినా కూడా ఓటింగ్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పాల్గొన్నారు. ఈసీ రిలీజ్ చేసిన ప్రిలిమినరీ పోలింగ్ డేటా ప్రకారం 2 దశల్లో పురుషుల కంటే కనీసం 4,34,000 మంది మహిళలు ఎక్కువగా ఓటు వేశారు. మహిళల్లో ఓటింగ్ 71.6% ఉంటే పురుషుల్లో 62.8%గా ఉంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 167 నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువ మంది ఓటేశారు. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే అభ్యర్థుల గెలుపోటములపై ఎప్పట్లాగే మహిళా ఓటర్ల ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలు 2 కూటములు కూడా మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకునే ప్రచారం చేశాయి. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ బీహార్ మహిళలను లక్ష్యంగా చేసుకుని అనేక సంక్షేమ పథకాలు ప్రకటించింది. మహిళల స్వయం ఉపాధి కోసం 10,000 ఆర్థిక సాయం, గతంలో మద్యపానం నిషేధం లాంటివి మహిళా ఓటర్లను ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. అంతేకాదు, మొదటి దశలో రికార్డు స్థాయిలో మహిళా ఓటర్లు పాల్గొనడం కూడా ఎన్డీఏకు అనుకూలంగా మారినట్లు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా చూస్తే మహిళలే మరోసారి ఎన్డీఏను గెలిపించబోతున్నారని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి. బీహార్లో ఈసారి చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అందులోనూ మహిళా ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. బీహార్ గెలుపోటముల్లో వీరిదే కీరోల్. ఎప్పటిలాగే నితీష్ సర్కార్ను గెలుపుబాటులో నడిపిస్తారని సర్వేలు అంచనా వేశాయి. ఇంతకీ మరోసారి ఎన్డీఏ గాలి వీయడానికి కారణాలేంటి? మహిళలకిచ్చిన వరాలే గెలిపించబోతున్నాయా? ఎన్డీఏ ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి. కింగ్ మేకర్ అవుతారనుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ఏమాత్రం సత్తా చాటలేకపోయిందని అంచనా వేశాయి. చాలా సర్వేలు ఆయన పార్టీకి 0 నుంచి 5 సీట్లలోపే వస్తాయని తేల్చేశాయి. దీంతో బీహార్ రాజకీయాలపై పీకే ఫ్యాక్టర్ పనిచేయలేదని అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో జనసురాజ్, ఎంఐఎం పార్టీలు ఓట్లు చీల్చినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్ ప్రకారం జనసురాజ్ పార్టీకి 9.7% ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది. 0 నుంచి 5 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది. ఎంఐఎంతో కలిపి ఇతరులకు కూడా 6.2% ఓటింగ్ వస్తుందని తేల్చింది. దాదాపు 16% ఓటింగ్ చీలినట్లు కనిపిస్తోంది. ఇది ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చి ఉంటుందనేది పొలిటికల్ పండిట్స్ వర్షన్. దాదాపు అన్ని సర్వేలు ఎన్డీఏనే అధికారంలోకి రాబోతోందని లెక్కలేశాయి. పీపుల్స్ పల్స్, దైనిక్ భాస్కర్, నెట్వర్క్ 18, టైమ్స్ నౌ జేవీసీ, మ్యాట్రిజ్ లాంటి సర్వే సంస్థలన్నీ కూడా ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చాయి. ఇక మహాగఠబంధన్ కూటమి మాత్రం 100 సీట్లలోపే పరిమితం కావచ్చని తెలిపాయి. ఇలా చూసుకుంటే ఈసారి మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మోడీ సహా ఆ పార్టీ అగ్రనేతలందరూ ఫుల్ ఫోకస్ చేశారు. ర్యాలీలు, సభలతో క్యాంపెయిన్ను హీటెక్కించారు. బీహార్లో ఎన్డీఏ నేతృత్వంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని వివరించారు. కాంగ్రెస్, ఆర్జేడీ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు ఎన్డీఏ కూటమి నేతలు. గతంలో పాలించిన ఆ పార్టీల వల్ల అభివృద్ధి జరగలేదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, కేంద్రం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఉజ్వల, ఆవాస్ యోజన లాంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగారు. నితీష్ కుమార్ సైతం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి తమ ప్రభుత్వం చేసిన పనులు, చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలని జనానికి అర్థమయ్యేలా వివరించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూస్తే ఇది ఎన్డీఏకు వర్కౌట్ అయినట్లే కనిపిస్తోంది. బీహార్ మహిళలను లక్ష్యంగా చేసుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది నితీష్ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. మహిళల స్వయం ఉపాధి కోసం 10,000 రూపాయల ఆర్థిక సాయం, గతంలో మద్యపానం నిషేధం లాంటి హామీలతో మహిళా ఓటర్లను ప్రభావితం చేసింది. అంతేకాదు, మొదటి దశలో రికార్డు స్థాయిలో మహిళా ఓటర్లు పాల్గొనడం కూడా ఎన్డీఏకు ప్లస్ అయిందని సర్వేలను చూస్తే తెలుస్తుంది. జంగిల్ రాజ్ స్లోగన్ ఎన్డీఏకు కలిసొచ్చింది. 1995 నుంచి 2004 వరకు ఆర్జేడీ అధికారంలో ఉంది. ఆ సమయంలో నేరాలు, అవినీతి లాంటివి ఎక్కువగా జరిగాయనే ప్రచారం ఉంది. దీంతో ఎన్డీఏ కూటమి ఆర్జేడీని ఉద్దేశించి జంగిల్ రాజ్ అంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. ఆర్జేడీ గెలిస్తే మళ్లీ బీహార్లో నేరాలు, అవినీతి పెరిగిపోతాయంటూ ఆ కూటమి నేతలు క్యాంపెయిన్ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా బీహార్ ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపినట్లు టాక్. విపక్ష కూటమి మహాగఠబంధన్ నిరుద్యోగాన్ని టార్గెట్గా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. అయినా బీహార్ ఓటర్లు ఆయన మాటలపై నమ్మకం పెట్టుకోలేదని ఎగ్జిట్ పోల్స్ చూస్తే తెలుస్తోంది. మరోవైపు ఎన్డీఏ తాము అధికారంలోకి వస్తే 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు, ఇప్పటిదాకా యువతకు 50 లక్షల ఉద్యోగాలు కల్పించామని నితీష్ కుమార్ పదే పదే చెప్పుకున్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి మరింత పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని క్యాంపెయిన్ చేశారు ఎన్డీఏ కూటమి నేతలు. దీంతో పాటు కేంద్ర బడ్జెట్లోనూ బీహార్కు ఎక్కువ నిధులు కేటాయించింది మోడీ సర్కార్. ఈ వరాల వర్షం ఓట్లుగా మారి ఓ ప్లస్ పాయింట్ అయిందనేది విశ్లేషకుల మాట. బీహార్లో రాజకీయాలు తరచుగా అస్థిరతకు గురవుతాయి. ఎన్డీఏ కూటమి మాత్రం తమ ప్రభుత్వం సుస్థిరమైనదనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లింది. ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ చేపట్టింది. ఎస్ఐఆర్తో దాదాపు 65 లక్షల ఓటర్లను తొలగించారు. ఈ ప్రక్రియ వల్ల కూడా వాస్తవ ఓటింగ్ శాతం పెరిగింది. పెరిగిన ఈ ఓటింగ్ శాతం కూడా ఎన్డీఏకు అనుకూలంగా మారిందని నిపుణుల అంచనా. సీట్ల కేటాయింపు విషయంలో మహాగఠబంధన్ కూటమిలో విభేదాలు వచ్చాయి. కానీ ఎన్డీఏ మాత్రం చాకచక్యంగా వ్యవహరించి ఎలాంటి విభేదాలు లేకుండా సీట్ల కేటాయింపు చేసుకుంది. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా భాగస్వామ్య పార్టీలను ఒప్పిస్తూ ముందుకు సాగింది. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన రాష్ట్రం బీహార్. ఎప్పుడూ లేనంతగా ఈసారి హోరాహోరీగా ఎలక్షన్ వార్ నడిచింది. ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటములు పోటీపడి మరీ హామీల వర్షం కురిపించాయి. నువ్వా నేనా అన్నట్లుగా సవాళ్ల మీద సవాళ్లు విసురుకున్నాయి. క్యాస్ట్ ఈక్వేషన్లే ప్రధానంగా చక్రం తిప్పాయి. కులాల వారీగా ఓట్లు రాబట్టుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేశాయి. ఒకరికి మించి మరొకరు వాగ్దానాల వాన కురిపించారు. చివరకు ఎన్డీఏ కూటమి ఇచ్చిన వరాలు జనాల్లోకి బలంగా వెళ్లినట్లు తెలుస్తోంది. 2023 కులగణనతో బీహార్ రాజకీయ ముఖచిత్రం మారింది. గెలుపోటములను శాసించేది 63% ఉన్న బీసీలు, ఈబీసీలే. ముస్లిం, యాదవ్ సమీకరణాన్ని మహాగఠబంధన్ నమ్ముకుంది. అగ్రవర్ణాలు, లవ్ కుష్తో పాటు ఈబీసీల మద్దతుపై ఎన్డీఏ ఆశలు పెట్టుకుంది. ఈ లెక్కన పాటలీపుత్రలో మరోసారి కుల పరీక్ష జరిగింది. బీహార్లో సీట్ల కేటాయింపు మొదలు హామీల వరకు క్యాస్ట్ ఈక్వేషన్లే ప్రాతిపదికయ్యాయి. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. సగం సీట్లు అగ్రకులాలకే ఇచ్చాయి. రాష్ట్ర జనాభాలో ఈబీసీలు 36%, ఓబీసీలు 27% మంది ఉన్నారు. ఈ అంకెలను దృష్టిలో ఉంచుకుని 101 మంది అభ్యర్థులలో 35 మంది ఈబీసీ, ఓబీసీ కులాలకే టికెట్లు కేటాయించింది బీజేపీ. అత్యంత కీలకమైన కుష్వాహా, కుర్మీ కులాలకు చెందిన 12 మందిని రేసులోకి దింపింది. గత ఎన్నికల్లో ఈ కులాలకు కేవలం 10 సీట్లు ఇచ్చిన బీజేపీ ఈసారి వారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఇక బీజేపీకి ఆయువు పట్టుగా ఉన్న రాజ్పుత్, భూమిహార్, బ్రాహ్మణులు, వైశ్య కులాలకు చెందిన 49 మందిని పోటీకి దింపింది. ఇది బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. బీహార్లో మహిళలే కీలోల్. వీళ్లు ఎటువైపు ఉంటే వారిదే విజయం. అందుకే మహిళల్ని ఆకర్షించేందుకు పోటీపడి మరీ ఎన్డీఏ, మహాగఠబంధన్ హామీలు గుప్పించాయి. నగదు బదిలీ, ఉచిత పథకాలతో ఓట్లు కొల్లగొట్టాలని చూశాయి. వాటి అమలు సాధ్యమవుతుందా లేదా అని చూసుకోకుండా పవర్ కోసం పవర్ఫుల్ వాగ్దానాలు చేశాయి. వాస్తవానికి 3.5 కోట్ల మంది మహిళలు సంప్రదాయకంగా నితీష్ కుమార్ ఓట్ బ్యాంకుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 60% పైగా సీట్లు దక్కించుకుంది. వీటిలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలే ఎక్కువగా ఉన్నాయి. 2020 ఎన్నికల్లో లాగే ఈ ఎలక్షన్లోనూ కీలకం కాబోతున్నారు. దీంతోనే మహాగఠబంధన్ వీలనన్ని ఎక్కువ మహిళల ఓట్లను ఆకర్షించాలని ట్రై చేసింది. ఇందుకోసం
ఎన్డీఏ కూటమి అందిస్తున్న పథకాలను మించి మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా హామీలిచ్చింది. మహాగఠబంధన్ హామీల విషయానికొస్తే అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు రెగ్యులరైజేషన్, నెలకు 10 నుంచి 15,000 రూపాయల మధ్య ఉన్న జీతాలు ఏకమొత్తంగా 30,000 రూపాయలకు పెంపు, మహిళలకు ఏటా 15,000 రూపాయల నగదు సాయం, మహిళల ఇంటి పట్టా నమోదుకు రిజిస్ట్రేషన్ ఖర్చు ఫ్రీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏటా 4 ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు పంచాయతీరాజ్ ఉద్యోగుల వేతనాలు రెట్టింపు, ఉద్యోగులందరికీ ప్రమాద బీమా 50 లక్షలు ఇస్తామని చెప్పుకుంది. మొత్తంగా 2 కూటముల ప్రధాన లక్ష్యం మహిళలే. వీరిని ఆకర్షించేలా హామీలు గుప్పించాయి. కానీ రికార్డు స్థాయి మహిళా ఓటింగ్ కలిసి వస్తుందని ఎన్డీఏ కూటమి అంచనా. ఎప్పట్లాగే మహిళా లోకం నితీష్కే జైకొట్టబోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.